హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తీక్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ అరెస్ట్‌కి రంగం సిద్ధమైంది అనేటువంటి విషయాన్ని నిన్న నుంచి చెప్తా వస్తున్నాను. కేటీఆర్ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీతో ఉన్నారు. తనను అరెస్ట్ చేయడానికి ఏసీబీ రెడీ అవుతుందనేటువంటి విషయాన్ని కేటీఆర్ కూడా సిద్ధం చేసుకున్నారు. అందుకే లంచ్ మోషన్ వేయటానికి ఆయన సిద్ధమయ్యారు. కాకపోతే లంచ్ మోషన్‌ని కోర్టు ఇప్పటివరకు యాక్సెప్ట్ చేయలేదు. నిజానికి ఒకవైపు క్యాష్ పిటిషన్ వేస్తున్నారు. ఇంకోవైపు లంచ్ మోషన్ వేస్తున్నారు. అయితే లంచ్ మోషన్‌ని సీజే ముందుకు తీసుకెళ్ళినప్పుడు అది రిజిస్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి కేటీఆర్ సూచించారు. డైరెక్ట్‌గా తీసుకోవడానికి నిరాకరించారు. ఇప్పుడు రిజిస్టర్ దగ్గరికి లంచ్ మోషన్ మరొకసారి కేటీఆర్ వేయబోతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. ఒకవేళ కోర్టులో లంచ్ మోషన్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటివరకు కేటీఆర్‌కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇమ్మీడియేట్‌లీ తీసుకోవడానికి సీజే నిరాకరించారు. రిజిస్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు రిజిస్టర్ దగ్గరికి వెళితే లంచ్ మోషన్ తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఎలాంటి వాదన జరిగే అవకాశం ఉంది? కేటీఆర్ అరెస్టు ఆగిపోయే అవకాశం ఉందా? ఏసీబీ ఎలాంటి వాదన వినిపిస్తుంది? కేటీఆర్ ఎలాంటి వాదన వినిపిస్తారు? కేటీఆర్ అరెస్టు ఆగిపోతే ఉన్నటువంటి పరిణామాలు ఏంటి? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లంచ్ మోషన్ పిటిషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు అదే సన్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటూ ఒక లంచ్ మోషన్ పిటిషన్ కేటీఆర్ రెడీ చేసుకున్నారు. ఆ లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అడ్వకేట్‌కి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్‌కి నేను ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. లంచ్ మోషన్ ఏ మేరకు ఒకే అవకాశం ఉంది? నాట్ టు అరెస్ట్ అని కేటీఆర్ ఏ మేరకు ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది? బెయిల్ తెచ్చుకునే అవకాశం ఉంది? ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్‌ని క్రాస్ చేపించుకునే అవకాశం ఉంది. తర్వాత అరెస్ట్ మీద స్టే తెప్పించుకునే అవకాశం ఉంది. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరుణ్ గారు, బాగున్నారా? కార్తిక్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు కేటీఆర్ తన అరెస్టు జరగబోతుందనే సమాచారం తనకు కూడా ఉండి లంచ్ మోషన్ వేసుకోబోతున్నారు హైకోర్టులో అని మనం వార్తలు వింటా ఉన్నాం. దాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్‌గా కేటీఆర్ ప్రిపేర్ చేసిన లంచ్ మోషన్ పిటిషన్ కూడా పబ్లిక్‌కి చూపిస్తా ఉన్నాం. నిజానికి లంచ్ మోషన్‌లో గనక కేటీఆర్ తను కోర్టులో అప్లై చేసి పిటిషన్ దాఖలు చేసుకుంటే ఏం జరిగే అవకాశం ఉంది? కేటీఆర్ అరెస్ట్ ఆగే అవకాశం ఉందా? అడుగుతున్నారు వాళ్ళు. అరెస్ట్ స్టేని మాత్రమే అడుగుతారు ఎవరైనా గానీ. ఓకే. క్వాష్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అండ్ నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్. కేసు లోపభూయిష్టం అని చెప్పి వాదిస్తారు ఎవరైనా సరే. ఓకే. ఓకే. దట్ జంక్చర్ అది తేలేంత వరకు నా అరెస్ట్ ను నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్ అని కూడా అడగొచ్చు. కనీసం కోర్టు ఎట్లాంటి విచారణ చేసుకోవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, కేటీఆర్ సంబంధించినటువంటి ఏసీబీ పెట్టినటువంటి ఎఫ్ఐఆర్‌ను కూడా మీరు చూశారు. అయితే ఎఫ్ఐఆర్‌లో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. కేటీఆర్ మీద 409 సెక్షన్ పెట్టుంది. అది యావజ్జీవ జీవిత ఖైదు వరకు కూడా అవకాశం ఉన్నటువంటి సెక్షను. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షను. ఆ సెక్షన్ కేటీఆర్ మీద పెట్టి ఉండంగా కేటీఆర్‌కి ముందస్తు బెయిల్ కానీ నాట్ టు అరెస్ట్ ఆర్డర్ గాని వచ్చే అవకాశం ఉందా? కేసు విచారణ వేరు, కేసులో ఇన్వాల్వ్మెంట్ వేరు. ప్రాథమిక విచారణ సందర్భంలో అరెస్ట్ చేయొద్దని మాత్రమే అడుగుతారు. కోర్టు ఫీల్ అయితే ఒకవేళ అరెస్ట్ తో అవసరం లేదు, సహకరిస్తారు, ఎప్పుడు పిలిచినా మీరు వెళ్ళాలి అనే ఆదేశాలతో స్టే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే. అరెస్ట్ కాదనలేదు. ఎందుకంటే రెప్యూటెడ్ పర్సన్ మంత్రిగా చేసిండు, ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు. పాస్పోర్ట్ సరెండర్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయొచ్చు. ఒకవేళ నమ్మకం లేకుంటే కొద్దో గొప్ప పాస్పోర్ట్ సరెండర్ చేసే సందర్భంగా ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలి అని చెప్పే అవకాశాలు. అరెస్ట్ చేయకుండా కోయర్సివ్ స్టెప్స్ ఏంటివి తీసుకోకుండా, అంటే కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసే అవకాశాలు. ఓకే. సార్, మనం అల్లు అర్జున్ విషయంలో చూసాం. ముందు క్వాష్ చేసుకున్నారు. అరెస్టు చేసే క్రమంలో హౌస్ మోషన్ దాఖలు చేసుకొని హౌస్ మోషన్‌లో ఇంటీరియం బెయిల్ పొందారు. ఇప్పుడు అవకాశం కూడా కేటీఆర్ పరిశీలన చేస్తున్నాడా? లేదు, ఇంటీరియం అప్లికేషన్ ఏం లేదు. డిస్పెన్స్ విత్ ఒకటి స్టే పిటిషన్ మాత్రమే వాళ్ళు వేయడం జరిగింది. అల్లు అర్జున్ ది హౌస్ మోషన్ కాదు, లంచ్ మోషనే. ఆ రోజు ఆల్రెడీ లంచ్ మోషన్ స్లిప్ వాళ్ళు తీసుకోవడం, వాళ్ళకి అనుమతి ఇవ్వడం, సాయంత్రం 4 గంటల తర్వాత కోర్టు కేసు వినడం, అర్నాబ్ గోస్వామి కేసును ఉటంకిస్తూ ఒక బెయిల్ ని ఇవ్వడం కూడా జరిగింది. ఇంటరిమ్ బెయిల్, అది 4 వారాలకు మాత్రమే పరిమితం. ఈ టైం ఆయన తన కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, బెయిల్ తీసుకోవాలి. ఓకే. ఇంకా బెయిల్ అప్లై చేసుకున్నట్టు లేరు ఆయన. 4 వారాల వ్యవధి ఉంది కాబట్టి ఎప్పుడైనా. అదేలేండి. ఇప్పుడు సార్, ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకి ఏసీబీకి అడ్డంకులు రాబోతున్నాయా ఈ పిటిషన్ ద్వారా? మేబీ విచారణను మాత్రం ఏ కోర్టు అడ్డుకోదు. విచారణను అడ్డుకునే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా విచారణను అడ్డుకోవు. ఇన్వెస్టిగేషన్ మీ గో ఆన్ అనే ఆదేశాలతో వస్తుంది. ఓకే. అంటే నేను అనేది అటు కాదు. ఏసీబీ ఎలాంటి వాదనలు కోర్టు ముందు వినిపించే అవకాశం ఉంది అరెస్టుకు సంబంధించి? కేటీఆర్ అరెస్టు చేయాల్సిందే,
చేస్తే తప్ప విచారణ ముందుకు పోదు అనే కోణంలో అరెస్ట్ చేయటం కోసం ఏసీబీ ఎలాంటి వాదనలు తెర ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది? సింపుల్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను కోర్టు ముందు ప్రదర్శిస్తే సరిపోతుంది. రాగద్వేషాలకు అతీతంగా హ్మ్. రాష్ట్రాన్ని, హ్మ్. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతానని రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒక వీడియో క్లిప్పింగ్ ను కోర్టు ముందు ప్రవేశపెడితే సరిపోతుంది. అంటే బీయింగ్ ఏ కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, బీయింగ్ ది సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, ఓకే. how he is entitled to release, direct the concerned authorities to release the 54 crores of rupees. Meanwhile, the GHMC paid 8 crores rupees income tax to the particular amount. అవును. దానికి మళ్ళీ ఒక 8 కోట్ల రూపాయలు GHMC చెల్లించాల్సి వచ్చింది. అవును. అవును. సార్ ఇప్పుడు ఇక్కడ దీనికి బాధ్యత తాను ఒప్పుకుంటున్నాడు. అందరికంటే ముందు తానే ఒప్పుకుంటున్నాడు. నేను ఆదేశాలు జారీ చేశాను అన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో మంత్రిగా తన పదవికి ఒప్పుకున్న హక్కులన్నీ కూడా సీజ్ అయిపోతాయి. ఓకే. కేవలం అంటే మళ్ళీ మేమే వస్తామన్న మాటతో మభ్యపెట్టి, అధికారులను మభ్యపెట్టి ఆదేశాలు జారీ చేసి ఇచ్చిన తర్వాత అవి స్టేట్ ఎక్స్చెక్కర్ కు నష్టమే కదా. ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడలేదు. ఓకే సార్, ఇక్కడ ఒక ప్రశ్న మీరు సమాధానం చెప్పండి సార్. అది అడ్వకేట్గా టెక్నికల్గా ఎలా ఉంటుంది అనేటువంటిది. అంటే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా వచ్చినటువంటి చర్చ ఏంటంటే, ఇప్పుడు October 9th మనకి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. కానీ ఫస్ట్ అడ్వాన్సు October 3 రోజు కొట్టారు. సెకండ్ అడ్వాన్సు October 11th కొట్టారు. 22 లక్షల డాలర్ ఒకసారి, పౌండ్స్ ఒకసారి, 23 లక్షల పౌండ్స్ ఒకసారి. అంటే మన లెక్కల్లో 22 కోట్లు ఒకసారి, 23 కోట్లు ఒకసారి వాళ్ళకి పే చేశారు ఎఫ్యూ కంపెనీకి, యూకే కంపెనీకి. అయితే ఇప్పుడు ఆ ఒప్పందం ఆల్రెడీ ఫార్ములా 1 జరిగింది కాబట్టి కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి కొత్తగా క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, కొత్తగా మన ఫైనాన్స్ శాఖ అనుమతి అవసరం లేదు, ఉన్నదాన్ని కంటిన్యూ చేయటమే కాబట్టి అనేది కూడా ఒక వాదన ఉంది. ఏమంటారు? ప్రొసీడింగ్స్ లో ఉండాలి కదా ఎక్కడైనా సరే. కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పేసి నిధుల ఏర్పాటుకు, నిధుల విడుదలకు అటువంటివి ఏమి ఉండవు. ప్రతిసారి చెప్పినారు కదా 10 కోట్ల రూపాయల వరకు అనుమతి ఉంటుంది. 10 కోట్లను మించినప్పుడు ఎప్పుడైనా సరే ఫైనాన్స్ అప్రూవల్ ఉండాల్సిందే. కనీసం క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. కనీసం క్యాబినెట్ అప్రూవల్ తర్వాత అయినా తీసుకొని ఉంటే బాగుండేది. కానీ ఏవి చేయలేదు. తానే అన్నట్టు వ్యవహరించిన కేటీఆర్ ప్రభుత్వంలో తానే కస్టోడియన్ గా వ్యవహరించి ఇట్లా 54 కోట్ల రూపాయలు స్టేట్ ఎక్స్చెక్కర్ కు నష్టం కలిగించడం మనం చూస్తున్నాము. ఒక 1000 నుంచి 2000 రూపాయలు అవినీతికి పాల్పడ్డ అవును అధికారులను సస్పెండ్ చేస్తామంటారు. చర్యలు కూడా 1-2 నెలల వరకు బెయిల్ రాదు యాంటీ కరప్షన్ కేసులో. ఓకే. మరి 55 కోట్లు అంటే దాని గ్రీవెన్స్ ఎంతగా ఉంటుంది అనేది అందరూ అర్థం చేసుకోవాలి. సార్, కేటీఆర్ మీద నమోదైన సెక్షన్స్ గురించి ఒక్కసారి బ్రీఫ్ గా చెప్తారా? 13(1), 13(2) ఇవన్నీ కూడా అధికారం ఉండి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్రానికి డిజానెస్ట్ గా వ్యవహరించడం. 409 బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై కస్టోడియన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ బ్యాంక్. ఎవరైనా సరే అధికారం ఉండి దాన్ని అవినీతికి పాల్పడితే 409 కింద అది అఫెన్స్, యావజ్జీవ కారాగార శిక్ష వరకు ఉంటుంది. ఖచ్చితంగా ఒక బాధ్యత. నేను చెప్పినట్టు ప్రమాణ స్వీకారాన్ని రోజు రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని చెప్పి, అంటే రాగద్వేషాలంటే తాను ఏదో తన సొంత పని అయినట్టు ఫార్ములా 1 కి కేటీఆర్ కి ఏ విధమైన సంబంధం లేదు కదా. అది వేరే ప్రైవేట్ కంపెనీ. తర్వాత వచ్చే గవర్నమెంట్ మరి గడ్డి విక్తుందా అనేది కేటీఆర్ ఆలోచించి ఉండాల్సింది. అంటే తర్వాత వచ్చే గవర్నమెంట్ కూడా రాష్ట్ర ప్రయోజనాల కొరకే పనిచేస్తుంది కదా. కేవలం కేటీఆర్ ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేస్తుంది అని ఏమంటారు దాన్ని ఇల్యూజన్ క్రియేట్ చేసుకుని డబ్బులను విడుదల చేయడం. అంటే తర్వాత గవర్నమెంట్ తానే విడుదల చేసేవాడు కదా. తను రాలేదు అంటే తను రానప్పుడు జరిగిన అక్రమానికి తానే బాధ్యత వహించాలి. అంటే ఆయన చెప్పడం ఇచ్చినట్టు మాకు బిల్లులు ఉన్నాయి, తీసుకున్నట్టు వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఇంకెక్కడ అవినీతి ఉంది? అవినీతి ఏసీబీకి విచారించే అధికారం ఎక్కడ ఉంది? ఇక్కడ ఏసీబీ అనే సంస్థ అంటే ఏజెన్సీ కేవలం అవినీతి చేసినప్పుడు మాత్రమే ఎంక్వైరీ చేయాలి. కానీ ఇక్కడ అవినీతి లేదు అనేటువంటిది ఆయన చెప్తున్నమాట. సార్ నిద్రపోయేవాడిని లేపొచ్చు, నిద్ర నటించేవాడిని ఎవడు లేపొచ్చు. 54 కోట్ల రూపాయలు ఎక్కడ వెళ్ళినాయి? ఈయన పంపించిన అంటున్నాడు 54 కోట్ల రూపాయలు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నాను అంతవరకే వాదన వినిపిస్తున్నాడు. కానీ మరి ఆ 54 కోట్ల రూపాయల పరిస్థితి ఏంది? దాని పేట ఏంది? అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందాల్సిన 54 కోట్లు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినందున ఎంతో మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టొచ్చు, విద్యార్థులకు, అన్నార్థులకు ఏదో చేయొచ్చు.
మరి ఆ 54 కోట్ల రూపాయలు వెనక్కి వస్తే కదా, వెనక్కి వచ్చింటే ఆ కంపెనీ రిటర్న్ చేసి ఉంటే ఒక గుడ్ ఫెయిత్ తోన తనకు అవకాశం ఉండేది. మరి 54 కోట్ల డబ్బులు పోయినాయి కానీ నాకేం సంబంధం లేదు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకుంటే మరి ఏ విధంగా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, కంటిన్యూయేషన్ ప్రాసెస్ అంటున్నారు కదా, మరి ఎందుకు దానికి సంబంధించి ఆ ప్రణాళిక క్యాన్సిల్ అయింది, మరి ఏ కంపెనీ చెప్పాలి, ఎవరు చెప్పాలి అది? ఓకే. యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కేటీఆర్ వేయబోతున్నటువంటి లంచ్ మోషన్‌కి సంబంధించి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అరుణ్ గారు చెప్తున్నటువంటి మాటలు. సో, ఎనీవే కేటీఆర్ మాత్రం నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఆర్డర్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు. తన అరెస్ట్ మీద స్టే తెచ్చుకోవడం కోసం, అరెస్ట్ కాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత తన కేసునే ఎఫ్ఐఆర్‌ని క్యాష్ చేపించుకోవడం కోసం కూడా తన ప్రయత్నాలు తను చేసుకుంటాడు. తనకు న్యాయపరమైన హక్కులుంటే ప్రతి మనిషికి కూడా తన మీద పెట్టిన కేసు మీద లీగల్‌గా ఫైట్ చేసుకునే హక్కు ఉంటది కాబట్టి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిని దాటుకొని ఈ అన్ని వాదనలని కొట్టి పడేసి హైకోర్టులో గట్టి వాదన వినిపించి కేటీఆర్‌ని అరెస్ట్ చేయగలుగుతుందా? లేదా? ఇవాళ ఈవినింగ్ ఏసీబీ కేటీఆర్‌ని అదుపులోకి తీసుకోగలదా? లేదా? మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉంది.